హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడు స్టేట్లో తిరువన్నమలైలో అరుణాచల టెంపుల్కి ఎంతో విశిష్టత ఉంది. అరుణాచల శివుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచల టెంపుల్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పెద్దలు చెప్తుంటారు. నేను తిరువన్నమలైకి రావడం ఇది మూడోసారి. ఫస్ట్ టైం 2018లో అరుణాచలేశ్వరిని దర్శించుకున్నాను. సెకండ్ టైం 2023లో గిరి ప్రదక్షిణ చేశాను, బట్ అప్పుడు దర్శనం చేసుకోలేదు. ఇది మూడోసారి నేను తిరువన్నమలైకి రావడము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసుకొని అలాగే దర్శనం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్నామలైని తలచినంత మాత్రాన సకల పాపాలను పోగొట్టే మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, అంటే ఎర్రని కొండ అని అర్థం. అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించాడని, దాని చుట్టూ అరుణమనే పురము కూడా నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో వివరించిన ప్రకారం అరుణాచలంలో జరగవలసిన పూజా విధానం అంతా శివుని ఆజ్ఞ ప్రకారం గౌతమ మహర్షి నిర్దేశించినట్లు తెలుస్తుంది. నిజానికి అరుణాచలంలో ఉన్న ఈ కొండయే శివుని పురాణముల ద్వారా స్పష్టం అవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరుని ఆలయం కంటే కూడా ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అంటారు. కొందరు ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగమని అంటారు. ఈ అరుణాచల పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తం శివుని ప్రదక్షిణ చేయడమే అని భక్తుల విశ్వాసం. అరుణాచలంలో శివ దర్శనం కన్నా గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే అరుణగిరియే సాక్షాత్తు పరమశివుడని భావం ఉండటం చేత భక్తులు పాదాచారులై గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ విధంగా శివస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ములు చెప్తుంటారు. అందువల్ల ఎప్పుడూ ఏదో ఒక సమయంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడ శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాల్లో ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. మేమైతే మార్చ్ మంత్లో వచ్చిన 13, 14 పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. మార్చ్ 13 ఈవినింగ్ చెన్నై నుండి స్టార్ట్ అయ్యి మిడ్నైట్ 1 o'clockకి తిరువన్నమలైకి రీచ్ అయ్యాం. బస్ స్టాప్ నుంచి తిరువన్నమలై రాజగోపురం దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని 1:45కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డుపై చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుంది. కాబట్టి డే టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయకుండా ఉండేది బెటర్. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి. మీకు కావాలంటే సాక్స్ వేసుకొని నడవచ్చు. దారి మధ్యలో అక్కడక్కడ ఫుట్ మసాజ్లు ఉంటాయి. ఒక 5 minutesకి 30-40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 5 minutes అట్లా రిలాక్స్ చేసామంటే ఫుట్ మసాజ్తో మళ్ళీ కాల్ రిలాక్సేషన్ అయ్యి బాగా ఫ్రీ అవుతుంది. మళ్ళీ నార్మల్గా నడవచ్చు. గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి 4 to 5 hours పడుతుంది మనం వెళ్ళే స్పీడ్ని బట్టి. ఈ గిరి ప్రదక్షిణకి నడవలేని వాళ్ళు ఆటోలో కూడా వెళ్ళొచ్చని అంటారు. దారి పొడవునా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంటాయి. వాటర్, ఫుడ్, స్నాక్స్ అండ్ టాయిలెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రూట్ మ్యాప్ బోర్డ్స్ కూడా కనిపిస్తుంటాయి. మనం ఎక్కడి వరకు రీచ్ అయ్యాము, ఇంకా ఎంత వెళ్ళాలి అంతా కనిపిస్తుంది రూట్ మ్యాప్లో. ఈ 14 కిలోమీటర్ల నడక మార్గంలో 8 లింగాలు కనిపిస్తాయి. 8 దిక్కుల సంరక్షలు అయిన అష్టదిక్పాలకులు వీటిని ప్రతిష్ఠించారు కాబట్టి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు. దారి పొడవునా అనేక దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 44 ప్రదేశాలు ముఖ్యమైనవి. ఎందుకంటే అరుణగిరి శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. ఈ శ్రీచక్రంలో 44 శక్తి బిందువులు ఉన్నట్లే అరుణగిరి చుట్టూ కూడా మనము చెప్పుకునే 44 కీలక బిందువులు ఉన్నాయి. ఈ 44 ప్రదేశాలను దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తే అద్భుత ఫలితం పొందుతాము. గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ నుంచి అక్కడక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది. ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ రూట్ మ్యాప్లో 44 ప్రదేశాలు, 8 లింగాల లొకేషన్స్ ఇచ్చుంటారు.
ఈ గిరి ప్రదక్షిణ రూట్లో 8 లింగాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతి లింగం, ఐదవది వరుణలింగం, ఆరోది వాయులింగం, ఏడవది కుబేరలింగం, లాస్ట్ది ఈశాన్యలింగం, 8వది. ఈ 8 లింగాలు దర్శించుకుంటే చాలా మంచిది. ఇంద్రలింగం దేవతల రాజైన ఇంద్రుడికి అంకితం చేయబడింది. రెండవది అగ్నిలింగం, అరుణాచలం చుట్టూ ఉన్న 8 అష్టలింగాల్లో ఒకటి, అగ్నితత్వాన్ని సూచిస్తుంది. మూడవది యమలింగం, యమధర్మరాజును సూచిస్తుంది. ఈ లింగం భక్తులను భయం మరియు మరణం నుండి రక్షణతో ఆశీర్వదిస్తుందని చెప్తారు. నాలుగవది నైరుతి లింగం, నైరుతి దిశకు ప్రతీకగా భక్తులు ఇక్కడ ఆధ్యాత్మిక శుద్ధి కోసం ప్రార్థన. ఐదవది వరుణలింగం, నీటితో ముడిపడి ఉన్న. ఆరవది వాయులింగం, యాత్రికులకు బలం మరియు ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. ఏడవది కుబేరలింగం, సంపదకు అధిపతి అయిన ఈ లింగం భక్తులకు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. 8వది ఈశాన్యలింగం, మార్గంలో ఉన్న చివరి లింగం, జ్ఞానోదయానికి ప్రతీక. ఈ 8 లింగాలే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ వస్తాయి. வாங்கம்மா வாங்க, கொல்லிமலை முடவாட்டுக்கால் சூப்மா. ஓம் நம சிவாய. கொல்லிமலை முடவாட்டுக்கால் கிழங்கு சூப்மா. வாங்கம்மா வாங்க, கொல்லிமலை முடவாட்டுக்கால் கிழங்கு சூப்மா. உடல் வலி, கை கால் வலி, சளி, இருமல் போன்ற அனைத்து வியாதிகளுக்கும் உடனடி தீர்வு கிடைக்கும். வாங்கம்மா வாங்க, கொல்லிமலை முடவாட்டுக்கால் சூப்மா. ఈ సూప్ చాలా టేస్టీగా ఉన్నింది. కోల్డ్ కాఫ్కి, బాడీ పెయిన్స్కి మంచిదంట. ఈ సూపు చాలా టేస్టీగా ఉన్నింది. మేమైతే తీసుకున్నాము. గిరి ప్రదక్షిణ మధ్యలో 2-3 బస్ స్టాప్స్ అంటే 2-3 వేస్ ఉంటాయి. బెంగళూరు బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు అక్కడికి ఎండ్ అయ్యి అట్లా వెళ్ళిపోతారు. అలాగే వేలూరు బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు అక్కడికి ఎండ్ అయ్యి అలా వెళ్ళిపోతారు. చెన్నై, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు గోపురం దగ్గరకు వచ్చి ఇలా కట్ అవుతారు. ఇది సూర్యలింగం. నేను దీన్ని కూడా కౌంట్ చేశాను. బట్ ఈ అష్టలింగాల్లో ఇది కౌంట్లోకి రాదంట. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. పుదీనా, మనీ ప్లాంట్స్, ఇలా చిన్న చిన్నవి. ఇక్కడ బాబా మందిరం చాలా పెద్ద మందిరం. మేమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే చూసి దండం పెట్టుకొని వచ్చేసాము. ఈ ప్లాంట్స్ అయితే నాకు భలే నచ్చింది. క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నవిగా. వరుణలింగంకి రీచ్ అయ్యాం. ఈ టెంపుల్ కుబేరలింగం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. మోక్ష మార్గంకి వెళ్దామని వచ్చాము.
బట్ ఇక్కడ క్యూ చూస్తే చాలా దూరం ఉంది. మినిమం ఒక 1 అవర్ పైన 2 అవర్స్ అలా పట్టేలాగా ఉంది. ఇది ఇంకా అయ్యేది కాదులే అని చెప్పి మేము వెళ్ళిపోయాము. ఈ మోక్ష మార్గం నుంచి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వచ్చేస్తారంట. నేను వెళ్ళాలి మోక్ష మార్గం నుంచి అని చాలా ఆశగా వచ్చాను. బట్ ఈ క్యూ చూసి భయపడి ఇంకా వెళ్ళిపోయాము. ఇప్పటికే టైం చాలా అయిపోయింది, ఇంకా వెళ్ళాలి దర్శనం కూడా అనేసి. చెప్పు. హెడ్, తర్వాత స్టమక్, నీస్, అదే పడుకునేట్టు ఉంటాడు తెలుస్తారంట. అది వీడియోలో చూస్తే క్లియర్గా వస్తుంది. ఈ యాంగిల్లో క్లియర్గా. ఈ అరుణాచలం కొండ స్వామివారు పడుకున్నట్లుగా ఉంటుందంట. పైన తల, ఛాతీ, పొట్ట, మోకాళ్ళు, కాళ్ళు ఈ విధంగా తెలుస్తుందంట శివుడిలా పడుకున్నట్లుగా ఆ కొండలో. అది చెప్తున్నాడు, మహి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లాస్ట్ లింగం ఈశాన్య లింగం, 8వ లింగం. ఇక్కడికి వచ్చేసాము. మేము ఈశాన్య లింగంకి వచ్చేటప్పటికి 7:38 అయి ఉంటుంది. మేము చాలా స్లోగానే నడిచాము. ఇలా అన్ని లింగాలని దర్శించుకుంటూ రావడం చాలా సంతోషంగా అనిపించింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న తిరువన్నమలై అష్టలింగం ఆలయాలు దర్శించుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా 8 లింగాలు దర్శించుకోండి. ఈశాన్య లింగంకి ఆపోజిట్లో ఒక కోనేరు ఉనింది. అదే వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళి వచ్చాము. ఇక్కడి నుంచి అరుణాచలం తిరువన్నమలై కొండ చాలా బాగా కనిపిస్తుంది. ఈ యాంగిల్లో ఈ కొండ బాగా కనిపిస్తున్నట్లుంది. హెడ్, స్టమక్, కాళ్ళు ఇట్లా నాకు అనిపించింది. ఈ యాంగిల్లో కొంచెం తెలుస్తుంది అని. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇటు చూస్తే గోపురం కనిపిస్తుంది, రాజగోపురం. నెక్స్ట్ శ్రీరాముల మందిరం, ఆ పక్కన దుర్గమ్మ టెంపుల్. అట్లా అడుగడుక్కి టెంపుల్స్ ఉంటాయి. మనం గోపురం దగ్గరికి వచ్చేసాము. కనిపిస్తుంది కదా మీకు గోపురం. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అరుణాచలం టెంపుల్ వీడియోతో వస్తాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.